హాయ్ గైస్, వెల్కమ్. అయితే ఈరోజు నేను ఏం తెచ్చుకున్నా అంటే మినీ పిజ్జా తెచ్చుకున్నా. అంటే దాన్ని డైరెక్ట్ ప్యాక్ చేసి వెళ్ళి ఇట్లా నార్మల్గా ప్యాక్ చేసి ఇచ్చిండు. చూద్దాం పిజ్జా ఎట్లుంటుందో ట్రై చేద్దాం. వాడైతే ఇగో ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చిండు. చూద్దాం, ట్రై చేద్దాం టేస్ట్ అయితే. లెట్స్ గో. ఇగో చూస్తున్నారు కదా, ఇగో ఇదే మినీ పిజ్జా. ఎంత బాగుంది చూడండి. ఓకే, ట్రై చేద్దాం దీన్ని ఎట్లుంటుందో. టేస్ట్ అయితే బాగుంటే ఇక అప్పుడప్పుడు వెళ్ళి ఇక్కడనే పిజ్జా తీసుకొని తినొచ్చు. ఇదైతే మినీ పిజ్జా, నాకైతే 50 రూపీస్ పడ్డది ఇది. ఇగో దాంతోపాటు ఒక సాస్ ప్యాకెట్ అయితే ఇచ్చేసాడు. సో చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లుంటుందో. మధ్యలో ఏముందప్ప, ఆలు కర్రీ. ఓకే, ట్రై చేద్దాం. పర్లేదు, బాగానే ఉంది, అంత వరస్ట్గా ఏం లేదు. అయితే ఇది మినీ చికెన్ పిజ్జా ఇది. ఇప్పుడు సాస్తో ట్రై చేద్దాం. సాస్ సాస్ ప్యాకెట్లు ఇంకా 2 తీసుకొని ఉండే బాగుంటున్నాయేమో. పర్లేదు, బాగానే ఉంది. జర సాల్ట్ ఎక్కువైందేమో అనిపిస్తుంది కర్రీలా. సాస్ వేసుకుందాం. ఎట్లుంది తెలుసా, రకరకాలుగా ఉంది మసాలా నిజంగా. ఇది తిందాం. చూడండి ఇక సాస్ వేసుకుందాం. పొడి చూస్తున్నా చూడండి. ఇప్పుడు తిందాం ఇక. చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా కూడా ట్రై చేద్దాం. బాగుంది, నాకైతే నచ్చింది. పర్లేదు, యావరేజ్
అంటే మరీ అంత ఎక్కువ రేటింగ్ ఇవ్వలేను, అంత తక్కువ రేటింగ్ ఇవ్వలేను. బట్ ఆ విధంగా అయితే బాగుంది, నాకు కూడా నచ్చింది. సాస్ ప్యాకెట్ కదా ఇక. సెట్ ఓవరాల్గా మినీ చికెన్ పిజ్జా చాలా బాగుంది, ట్రై చేయండి. ఎక్కడ కాదు, మా కొంపల్లి బేకరీలో దొరుకుతుంది. కారమైంది, చాలా కారం అవుతుంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే బాయ్.